అయితే ఇలాంటి కలిని పెరుగుతుందని ఎలా తెలుసుకోగలమండియా అని అంటే, యదా యదా హి మైత్రేయ హానిర్ధర్మస్య లక్ష్యతే. మైత్రేయుడికి పరాశరుడు ఇప్పుడు చెప్తున్నాడు సమాధానం. ఎప్పుడెప్పుడైతే నీకు ధర్మం అంటే కొంత తెలుసు కదా, వేదములు పురాణాలు విన్నావు కదా, ఆ ధర్మం తగ్గిపోవడం కనబడుతుంటే కలి పెరిగిపోతుందని తెలుసుకోన్నాడు. ఇక్కడ మనమే పరిశీలించవచ్చు. అందుకే ధర్మాల గురించి వింటూ ఉండాలండి, ఎందుకంటే ఎంత తగ్గిందో తెలుసుకోవడానికి. తదా తదా కలిర్వృద్ధి అనుమేయ విచక్షణై ధర్మవిధి అధర్మవిధిని తెలుసుకునే విచక్షణలు తెలుసుకోవచ్చు. యదా యదాకి పాషండ వృద్ధిర్మైత్రేయ లక్ష్యతే తదా తదా కలిర్వృద్ధి అనుమేయ మహాత్మ్యభి విచక్షణై మహాత్మభి మాట చెప్పాడు. విచక్షణ కలవారు మహాత్ములైన వారు క్రమంగా పాషండ వృద్ధి అవుతుంటే, పాషండ వృద్ధి అంటే వేద బాహ్య మతములు అవి పెరుగుతున్నాయి అంటే కలి పెరిగిపోతున్నాడు అని అర్థం. ఇక్కడ ప్రారంభశ్చావసీదంతి యదా ధర్మభృతాన్ రుణాం తదానుమేయం ప్రాధాన్యం కలిర్మైత్రేయ పండితై. అనుమేయం ధర్మం చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటే విఫలాలైపోతున్నాయంటే కలి పెరిగిపోతుందని తెలుసుకోవాలి. ఇక్కడ యదా యదా సతాం హాని వేదమార్గానుసారిణాం, వేదమార్గాన్ని అనుసరించే సత్పురుషులకు హాని కలుగుతోంది అంటే కలి పెరిగిపోతున్నా అని అర్థము. యదా యదా న యజ్ఞానాం ఈశ్వర పురుషోత్తమ యుజ్యతే పురుషైర్యజ్ఞై తదా జ్ఞేయం కలిర్బలం. యజ్ఞముల ద్వారా నారాయణ ఆరాధించడం మానేస్తారే అప్పుడు కలికి బలం పెరుగుతుందని తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాదు నా ప్రీతి వేదవాదేషు పాషండేషు యథారతి. వేదముల యందు వేదవాదులు యందు ప్రీతి కలగదు, పాషండముల యందు మాత్రం ఆసక్తి కలుగుతుంటుంది. అప్పుడు కలి పెరిగిపోయిందని తెలుసుకో.